ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి ఒక పెద్ద నష్టం అమరావతి అనే పేరుతో ఆ పంట పొలాల్లో తీసుకెళ్ళి పెట్టి ఈరోజు కొన్ని వేల కోట్లు దాని మీద అప్పు తెచ్చి ఇది ఎప్పుడు అక్కడి నుంచి బయటపడుతుందో అనే పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉంది. ఆ వివరాలకు వెళ్ళే ముందు ఈ కొత్తగా పెద్ద రాజధానులు నిర్మించి అవి ఒక ఆర్థిక కేంద్రాలుగా అంటే ఫైనాన్షియల్గా ఆదాయాన్ని సృష్టించేటువంటి పెద్ద నగరాలుగా ఎదిగిన ఉదాహరణలు ప్రపంచంలోనే పెద్దగా లేవు. ఎందుకంటే నగరాలు అనేటివి కొన్ని వందల సంవత్సరాల టైం తీసుకుంటాయి. మన చుట్టూ ఏ నగరాలు చూసినా బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మనకున్న నగరాలన్నీ పోర్ట్ నగరాలు, ఓడరేవులు పెద్దవి. తర్వాత ఢిల్లీ పెద్దదైంది అడ్మినిస్ట్రేటివ్ నగరంగా. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి కట్టిన కొత్త నగరాలు గాంధీనగర్ కానీ, చండీగఢ్ కానీ, భువనేశ్వరు ఈరోజు కూడా 40-50 సంవత్సరాలు అయితే కూడా అవి ఒక యాక్టివ్ నగరాలు, అంటే వైబ్రెంట్ సిటీస్ అంటాం. అక్కడ లైఫ్ ఉండదు, పెద్ద వీధులు ఉంటాయి, బిల్డింగ్లు బాగుంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి. సాయంత్రం అయితే రోడ్డు మీద మనిషి కనపడేవాడు ఉండడు. ఏదన్నా పనులుండి వచ్చేవాళ్ళు ఉంటే తిరిగి వెళ్ళిపోతారు, అహ్మదాబాద్కి వెళ్ళిపోతారు. భువనేశ్వర్లో వాళ్ళు అయితే కటక్కి వెళ్ళిపోతారు. చండీగఢ్ 2 రాష్ట్రాలకు రాజధాని అయినప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాలు అయిన తర్వాత కూడా దాని జనాభా 10 లక్షలు దాట్ల. ఇటీవల కట్టిన నయా రాయ్పూర్లో కూడా వాళ్ళు దానికి పెద్ద ఎత్తున భూములు తీసుకొని కడితే కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఆ నయా రాయ్పూర్లో ఎవరు ఉండరు. అది వార్తలు వస్తున్నాయి. వీటిని గురించి గుణపాఠం నేర్చుకొని అయినా సరే మనం ఒక కొత్త పెద్ద నగరం కోసం వెళ్ళకూడదు, ఇది వేస్ట్ ఆఫ్ మనీ అనేటువంటి సెన్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడికి రాలా. ఆయన దృష్టి అంతా ముందు ఆయనకి ఇమేజ్, నేను ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తాను, వ్యవసాయం అంటే గౌరవంలే, రైతులంటే గౌరవంలే, కాబట్టి అది 3 పంటలు పండితే ఏంటి, మనకు ఇక్కడ కరువు ప్రాంతం వాళ్ళు, మాది కరువు ప్రాంతమే, మాకు మా ఊరి పక్కన ఒక గుంజన బోరుతుంది, సంవత్సరంలో 2 నెలలైనా ఆ గుంజన బారితేనే మాకు సంవత్సరం అంతా సేఫ్, లేకపోతే ఆ మరుసటి సంవత్సరం కరువే. ఇంకా అనంతపూర్ పరిస్థితి మనకు చెప్పాల్సిన అవసరంలే. ఇక్కడ 20 ఎకరాలు ఉన్న రైతు కంటే కూడా ఆ జరీబ్ భూములో 2 ఎకరాలు ఉన్న రైతు చాలా సేఫ్గా ఉంటాడు. నేను చూసినాను, అనేక సార్లు గ్రామాల్లో తిరిగినాను, ఇప్పటికీ వెళ్తున్నా. ఆ పంట పొలాల ఫోటోలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఒక వీడియోలో కూడా పెట్టినాను. ఎందుకంటే నారాయణ గారు చెప్తున్నారు అమరావతిలో 30% బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే పార్కులు, సరస్సులు, లేక్స్ 30% ఉంటాయి అమరావతిలో. కాబట్టి ఇది ఒక చాలా ఆహ్లాదకరమైన నగరంగా ఉంటుందని ఈ మధ్యలో చెప్తాను. నువ్వు ఎలాంటి పంటల్ని నాశనం చేసి నువ్వు రాజధాని కట్టి ఇప్పుడు అక్కడ నువ్వేందో పార్క్ ఇస్తానంటున్నావు, నువ్వు నాశనం చేసిన పొలాలు చూడని చెప్పేసి ఒక వీడియో పెట్టినాను, మీకు తర్వాత కావాలంటే దాని లింక్ ఇస్తాను. 2 ఎకరాలు ఉన్న రైతు కూడా చాలా సేఫ్గా హ్యాపీగా 15 అడుగుల లోతులోంచి నీళ్లు మనం ఊహించలేం. 15 అడుగుల బోరింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు, తవ్వుకుంటే నీళ్ళు వచ్చేటువంటి పంటల్లో తీసుకెళ్ళి రాజధాని కట్టి ఎన్ని వందల అడుగుల ఫౌండేషన్ వేసినారో ఎవరికీ తెలియదు, కాంట్రాక్టర్లు చెప్పరు. ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ కేవలం ఫౌండేషన్స్కే భూమిలోకి వెళ్తూ ఉందో ఎవరికీ తెలియదు. తాత్కాలిక సచివాలయం అని చెప్పేసి ఒక 1100 పైన కోట్లు, ఇప్పుడు ఆ టవర్లు ఈ టవర్లు అని చెప్పేసి ఒకవైపు సాంకేతికంగా నేను ఏఐ క్వాంటమ్ అని మాట్లాడుతూనే ఇంకొక వైపు భారీ భవనాల మీద వేల కోట్లు వృధా చేస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానికి ప్రధాన బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఏం చేయాలనుకుంటారు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ విధంగా తీసుకెళ్ళి ఖర్చు పెట్టి? ఇప్పటి వరకు ఇంకోటి, ఈ పెద్ద రాజధాని ఎందుకు సాధ్యం కాదు అని నేను అంటున్నానంటే, తర్వాత మళ్ళీ అప్పులోకి వచ్చే ముందు మనకు విభజిత ఆంధ్రప్రదేశ్ చుట్టూ చూసినామంటే ఒకవైపు బెంగళూరు, దక్షిణాన చెన్నై, ఆ పక్కన హైదరాబాదు, 3 పెద్ద మహానగరాలు ఉన్నాయి. ప్రభాకర్ గారి ముందు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకొన్ని అదనంగా వివరాలు, ఒపీనియన్స్ నేను పంచుకుంటాను, బట్ విత్ ఇన్ ది టైం. ఇంత పెద్ద 3 మహానగరాలు, దాదాపు 1 కోటి జనాభా ఉన్నటువంటి పెద్ద మహానగరాలు ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే నగరాన్ని కొత్తగా ప్లాన్ చేసి కడతాం అనేది ఒక పెద్ద మాయా మోసం. అది ఎక్కడ జరగలా. నేను మాత్రమే చేస్తానంటే నీ పేపర్లు చదివే వాళ్లకు, నీ క్యాడర్కి నమ్ముతారేమో, కానీ సమాజంలో అది కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ కాదు. 2, ఇప్పుడు ఎక్కడైతే అమరావతి పెడుతున్నారో గుంటూరు, కృష్ణా జిల్లాలకు దగ్గర అనుకుంటే, ఇప్పుడు ఇటీవల కాలంలో కొత్త పాపులేషన్ పాలసీ తీసుకొచ్చినాడు కదా, 3వ చైల్డ్ అని.
రెండో బిడ్డకే పోవడానికి భయపడుతున్నారు కపుల్స్. నువ్వు రెండో బిడ్డ తర్వాత కదా మూడో గురించి ఆలోచించాలా, రెండో దానికే వెళ్ళినప్పుడు. అంటే లైఫ్ ఖరీదైపోయింది సమాజంలో, ఖరీదు చేసినారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు. ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసి, ప్రభుత్వ రంగంలో విద్య వైద్య రంగాలను నాశనం చేసి, ఒక స్కూల్లో అడ్మిషనే చాలా ఖరీదైనటువంటి వ్యవహారం చేసిన తర్వాత నువ్వు ఇద్దరు మూడో చైల్డ్కి వెళ్ళండి అంటే, ఇది నేపథ్యం ఏంటంటే భారతదేశంలో కేరళ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో జనాభా చాలా తీవ్రంగా తగ్గింది, పెరిగే రేటు. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే డ్వాక్రాలో సభ్యులు కావాలంటే పిల్లలు ఇద్దరు కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక 30 ఏళ్ళు వెనక్కి, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళల్ని బలవంతం చేసినా సరే నువ్వు మూడో చైల్డ్కి వెళ్ళడానికి లేదు అని బెదిరించేవాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు అమరావతికి ఎక్కడి నుంచి రావాలి జనాభా? వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటంటే 2035కు అంటే ఇంకొక 10 ఏళ్లలో 25 లక్షల మంది జనాభా ఉంటారు అమరావతిలో అని చెప్పేసి 2017 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో, అంటే 54,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ తయారు చేసినారు సింగపూర్ వాళ్ళు. అక్కడ ఉండేది 29 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కలిపితే 1.5 లక్ష జనాభా ఉంటారు. ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు వస్తే ఇంకొక 1 లక్ష మంది. ఆ ఉద్యోగస్తులు అక్కడ ఉద్యోగం ఉన్నప్పుడే ఉంటారు కానీ తర్వాత వెళ్ళిపోతారు. 25 లక్షల మంది ఎక్కడి నుంచి రావాలి ఇంకొచ్చే 9 ఏళ్లలో? ఇది జరిగితే కదా తర్వాత నగరం ఆన్ ఇట్స్ ఓన్ పెరుగుతూ పోతుంది. ఏ డైరెక్షన్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెరుగుతుంది. ఇది కాకుండానే ఇంకా 50,000 ఎకరాలు నాకు కావాలని చెప్పేసి రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ 50,000 ఎకరాల్లో మొదటి దశగా 20,000 ఎకరాలకు జీవో ఇచ్చి డిసెంబర్లో 7 గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నారు. ఇప్పుడు మంత్రులు వాళ్ళు జరుగుతూ ఉంది, ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇంతకుముందు 50,000 కౌలుకి ఇచ్చిన చోట ఇప్పుడు నేను 60,000 ఇస్తానని చెప్తున్నాడు. 1.5 లక్ష రుణమాఫీ చేస్తాను, సంవత్సరము 5,000 పెంచుతాను ఈ కౌలు అంటే ఇస్తున్నారు. సరే, రైతుకు వ్యవసాయం చాలా కష్టమైపోయింది, కూలీలు దొరకను, పంటలు గిట్టుబాటు ధరన. నాకంటే మీకు బాగా తెలుసు, నేను పల్లెలో ఒక 5-6 సంవత్సరాలుగా ఉన్నాను, వ్యవసాయం చేస్తున్నాను, నాకు తెలుసు, రైతు కుటుంబం నుంచి వచ్చినాను. సో వ్యవసాయం భారంగా మారినటువంటి పరిస్థితిలో రైతు నిస్సహాయతను అవకాశంగా తీసుకొని కౌలు ఆశ చూపి, అంటే 15,000 20,000 కౌలు వచ్చే చోట 60,000 ఇస్తానని చెప్పేసి 10 ఏళ్ల పాటు ఇస్తానని ఆశ చూపి, ఏదో ఒక రోజు ప్లాట్ డెవలప్ కాకుండా పోతుందా, ఆ రోజు నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని ఆశ చూపి అదనంగా 50,000 ఎకరాల మీదకి పోతుంటే ఈ కౌలు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? రాష్ట్ర బడ్జెట్లోంచే కట్టాలి 10 ఏళ్ల పాటు. మరి ఎవరు నిర్ణయం చేస్తున్నారు ఇంకా 50,000 ఎకరాలు అవసరము? మరి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఒక చోట తీసుకెళ్ళి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇప్పుడు ఇంకా వచ్చే వాళ్ళకు కౌలు ఆశ చూపి బడ్జెట్ మీద బరువు పెడుతూ ఉంటే ఎప్పుడు ఈ రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుంది? ఆ నగరం ఎప్పుడు ఒక రూపుదిద్దుకుంటుంది? అసలు రూపుదిద్దుకోదు. అది అన్నీ తెలిసి కూడా వేల ఎకరాలు తీసుకొని తమ చేతుల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఒక ప్రధాన అజెండాగా ముందుకెళ్తా ఉంది.